పర్సెంట్ 163, ఓల్డ్ సాంగ్ 161, రుచి చూచి ఎరిగితిని ఎక్కువ అవుతామని 1, 3, 5, 7 కాదు. ఒకటి 3, 5, 7 మాత్రమే కాదు.
పొంది హర్షించెదను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మన దేవుని వాక్యం ప్రభు బలులో పాల్గొని తీసుకుందాం. మునుపు యూదా పత్రిక యూదా పత్రికే మొదటి అధ్యాయం 30 వచ్చిన యూదా పత్రిక మొదటి అధ్యాయం ఉండేది 1 అధ్యాయము 9 వచ్చిన కలిసి చదువుకుంటాం. మీ భాషలో మీరు నాతో కలిసి చదవండి. యూదా పత్రిక మొదటి అధ్యాయము 9 వచ్చిన. ಆದರೆ ಪ್ರಧಾನ ದೇವದೂತನು ಮಿಖಾಯೇಲನು ಮೋಶೆ ಸಹೋದರರಲ್ಲಿ ಸತ್ಯವನ್ನು ಬಯಕೆಮಾಡಿ ವಾಗ್ವಾದ ಮಾಡಿದಾಗ ಅವನು ಸೈತಾನ ಮೇಲೆ ದುಷಾಡು ಧೈರ್ಯಗೊಳ್ಳದೆ కర్తను నిన్ను ఖండించలే అందెను. మహిమల దేవి మాట అనుగ్రహించడం చిన్న ప్లాన్ చేసుకుంటాం. మహారుద్ర సర్వాధికారి అమూల్యమైన దేవ, ఆరాధనలో ప్రభా నువ్వు మాతో మాట్లాడుతుచ్చా ప్రభా, నీ అద్భుతమైన మాటలు తీసుకొచ్చినందుకు వందనాలు. అదే సమయాన్ని ప్రభా దేవాని ప్రజలందరూ ప్రభు ప్రియులు ఆరాధిస్తున్నారు. వారి ఆరాధన అందరి ఆరాధన అంగీకరించినందుకు వందనాలు. బలహీనుడైన అయుడైన కూడా మళ్ళా మీ నామం తీసుకుని ఇష్టపడుతూ చెందుతున్నారు. యూదా పత్రికలో మొదటి పత్రిక ఆది సమయంలో 9వ వచనంలో ఉండే గొప్ప సత్యాన్ని బయలుపరచము. నీ చిత్తాన్ని మా జీవితం ఎల్లప్పుడూ చేయవలసింది ప్రార్థిస్తూ దేవా నీ బలలో పాల్గొని తీసుకోక మనకు ప్రభావమైనతో భయంతో భక్తితో వణుకుడితో ప్రభాని బలను సమీపించే వారిగా మనం సిద్ధపరచము. వచ్చిన వారు ఖాళీగా వెళ్ళకుండా సహాయపడము. నీ ఆత్మ నడిపి మాకు అనుగ్రహించము. నీ చిత్తాన్ని మనము ఎల్లప్పుడూ చేసేవారిగా మనం సిద్ధపరచము. ఆత్మకారం జరిగించి మా పొందాల్సింది ప్రార్థిస్తూ బలహీనుడైన నన్ను అయుడైన నన్ను ప్రభాసంలో మనవి చేసుకొని నీ ఆత్మ ప్రభా స్వాతంత్రంలో ప్రభా నీళ్ళు నీ శిలువలో మరుగు చేసుకొని నీవని మేము మాటతో మాట్లాడు వ్యర్థమైన మాటలు రాకుండా సహాయపడము. దేవాని ప్రజలకు క్షమాభివృద్ధిని నీ ప్రజల ప్రభా మేలు కొరకై ప్రభా జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ నూతన అనుభవాలు తీసుకోవాల్సింది ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శక్తుల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టినాం తండ్రి, ఆమేన్. యూదా పత్రికలో మీకు అందరికీ బాగా తెలిసిన వాక్య భాగమే. ఆయనను దేవుని వాక్యము రెండంచులు గల వాడగల ఖడ్గంగా ఉంటాము. ఇక్కడ ఏం చూస్తున్నామంటే 9వ వచనానికి వస్తే ఇక్కడ మోషే ఒక శవం విషయంలో సాతాను కూడా వచ్చాడు. అదే సమయంలో మిఖాయేలు దూత కూడా వచ్చాడు. చదవండి 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరంను గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నేను కర్పించును గాక అనేను. చాలు. ఏమంట ఇక్కడ విచిత్రం ఏమంటే మోషే విషయంలో దేవుడు ఏమన్నాడు? భూమి మీద ఉండే ప్రతి మనుషులందరికంటే ఎలాంటి వాడంట? మిక్కిలి సాత్వికుడు అన్నాడు ఒకటి. రెండోదికి ఏమన్నాడు? నమ్మదగిన వాడు అన్నాడు.
అయితే ఇలాంటి వాని శవాన్ని పాతి పెట్టే సందర్భంలో ఈ సాతానుడు ఎందుకు వచ్చాడు? ఎవరు తెలుసు? ఇక్కడ సాతాను ఏం చేస్తున్నాడంటే ప్రతి వారి తప్పులు పట్టుకొని దాన్ని తీసుకొని ఆ కంప్లైంట్ తీసుకొని దేవుని ఎదుట పోతా ఉన్నాడు. ఎందుకు? వీడు చాలా యోగ్యుడు, వీడు చాలా నమ్మదగినవాడు, వీడు చాలా మంచివాడని నువ్వు పెద్దగా చెప్తున్నావే, అయితే వీడు చేసిన పని ఏం చూడు అని ఆ కంప్లైంట్ తీసుకొని పోయి ఇచ్చే. ఇప్పుడు కూడా జరుగుతుంది, అప్పుడు కూడా జరిగింది, జరుగుతానే ఉంది. అయితే ఇక్కడ మోషేను ప్రభువు ఏమంటున్నాడు? ఏమంటే మిక్కిలి సాత్వికుడు, నమ్మదగిన వాడు అని చెప్తున్నాడు. అయితే మోషే ఈ శవ విషయంలో సాతాను ఎందుకు వచ్చాడు? మన జీవిత యాత్రలో ప్రభువులలో పాల్గొని తీసుకోక మునుపు మనలను మనం పరీక్షించుకోవడం చాలా అవసరం. ఏమంటే మనం చాలాసార్లు మాకు తెలియని రీతిలో మనం ఏదో కాని మాటలు అనేస్తాం. మాకు అర్థం కాదు. మనం ఏమంటున్నాము? ఆవేశంతో అన్నాము, లేకుంటే కోపంతో అన్నాము, లేకుంటే ద్వేషంతో అన్నాము, లేకుంటే తట్టుకోలేక సహించలేక అన్నాము. ఇట్లా ఏమో అయిపోతుంది. అయితే ఇక్కడ మోషే శవాన్ని పాతి పెట్టేదానికి మిఖాయిలు వచ్చాడు. రెండు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 36 అధ్యాయానికి వస్తే అక్కడ చూస్తాం. ఏమంట? ఎక్కడ మోషేను పాతి పెట్టారు? ఎవరు పాతి పెట్టారు? మనుషులు ఎవరు పాతి పెట్టారు? ద్వితీయోపదేశకాండము 34 అధ్యాయం, క్షమించండి 34 అధ్యాయము 6వ వచనం చదవండి. మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడింది. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. ఎందుకు? దేవుడు ఈయన సమాధిని ఈయన శవాన్ని ఎవరికి తెలియకుండా సమాధి చేశాడు, పాతి పెట్టాడు. ఎందుకంటే ఈయన సమాధి ఎక్కడైనా ఉందని తెలిస్తే ఇప్పుడు ముస్లిం వాళ్ళు కూడా తయారవుతారు, క్రైస్తవులు కూడా తయారవుతారు. ఏం చేయడానికి? పూజించడానికి, ఆడికి పోయి బలులు అర్పించడానికి, ఇంకేమో చేస్తూ ఉంటారు మనుషుల బుద్ధి అట్లా. అయితే ఈ మోషే ఒక శవాన్ని పాతి పెట్టేటప్పుడు ఇక్కడ మిఖాయిలు ఒక్కడే వస్తే సరిపోయేదేమో. అయితే మిఖాయిలు వచ్చాడు, కానీ సాతాను కూడా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఈయన మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కానాను నడిపించే సందర్భంలో ఒక కాని మాట అన్నాడు. ఏ మాట అన్నాడు? చిన్న మాట అన్నాడు. మూర్ఖులు అన్నాడు కదా, ద్రోహులు అన్నాడు. ఆ ఒక చిన్న మాట మోషేను కానాను చేరకుండా చేసింది ఒకటి. రెండవదిగా మోషే ఒక శవాన్ని పాతి పెట్టే సందర్భంలో సాతాను కూడా అక్కడ హాజరైనట్టు కనబడతాం. అందుకే యోబు గ్రంథం 1వ అధ్యాయానికి వస్తే అక్కడ ప్రభు అడుగుతాడు. ఆయన ఎవరిని అడుగుతాడు? ఆ దుష్టుడు సాతాను అడుగుతాడు. ఎక్కడి నుంచి వచ్చావా అంటే, నేను లోకంలో అట్ట తిరుక్కొని ఇక్కడ వచ్చాను అంటాడు. చూడండి, చదవండి 6వ వచనం, 6, 7 వచనం చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చేది. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చేది. చాలు. ఏమంటా? అటు ఇటు తిరుగులాడుచు వచ్చినాడంట. అంటే ఎవరు తప్పు చేస్తారు, ఎవరు ఏం చేస్తారు, ఎవరిని ఎప్పుడు పట్టుకోవాలా, ఎవరిని ఏం చేయాలని వాడు ఆ గ్రహింపుతో ఆలోచనతో వస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ కూడా మనం చూస్తాము, మోషే ఒక చిన్న మాట అన్నాడు. ఈ చిన్న మాట ఆయనను కానాను చేర్చలేదు. రెండవది ఏం చేయలేదు? ఆయనను పాతి పెట్టాలని మిఖాయిలు వచ్చినా కూడా ఆయనతో కూడా కొట్లాట పెట్టుకున్నాడు. ఎందుకంటే ఒక చిన్న మాట ద్వారానే మోషే కానాను చేరుకోలేదు. అదే సమయాన పాతి పెట్టబడే సమయంలో కూడా మిఖాయిలతో సాతాను కొట్లాడుతున్నాడంటే మన విషయం ఏంటి? ఇక్కడ ఇంకొక సందర్భం చూస్తాము. ఏమంట? దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. చూడండి, పేతురు పత్రికలో 2వ పేతురు పత్రిక అనుకుంటా, చదవండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, 4, 5 వచనం చదవండి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు
వారిని విడిచిపెట్టక పాతాళలోకమందిని కటిక చీకటి గల వెలుగులలోకి త్రోసి తీర్పుకు కావలలో ఉంచబడటకు వారిని అప్పగించాడు. చాలు. ఏమంటా? దేవదూతలు పాపం చేశారు. అక్కడేమో మోసే కాని మాట అన్నాడు. ఏమన్నాడు? ద్రోవులారా అన్నాడు కదా, ఒకే ఒక మాట. అయితే ఇక్కడే చేశారు, దేవదూతలు తప్పు చేశారు. దేవదూతలు ఏం చేశారు? దేవుని విషయంలో పాపం చేశారంట. చేస్తే వాడిని ఏం చేశాడు? పర్వాలేదే నా దూతులను విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. అయితే దేవదూతలు దేవుడు విడిచిపెట్టలేదు, మోషేను విడిచిపెట్టలేదు. అయితే నిన్ను నన్ను కూడా విడిచిపెట్టాడు. గుర్తుపెట్టుకో. ఏది కూడా చిన్న కాని మాట మాకును దేవునికి ఒక మధ్యలో అయిపోతుంది, అడ్డుబండగా నిలబడుతుంది. యెషయా గ్రంథంలో చూస్తాము 59లో ఏమంట? మీ పాపములు మీ అపరాధములు మీ దేవునికి మీకును అడ్డుబండగా నిలబడిపోయినాడు. చదవండి 59 మొదటి 2 వచ్చిన. మీ దోషములు మాకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకించుతున్నాడు. చాలు. ఏమంట? దేవుని హస్తము మాకు సహాయం చేయకుండా మాతో ఉండకుండా ఉండేదానికి ఆయనకి ఏమీ సమస్య లేదు. అయితే సమస్య ఏంటంటే మా పాపములు మా అపరాధములు. కానీ చిన్న మాట, ఏ పెద్ద ఆయన ఎవరిని ప్రారంభ దినాల్లో ఒకరిని చంపేసినాడు. నిర్గమాకాండం 2వ అధ్యాయానికి వస్తే అయితే ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత ఆయన ఏ రోజు మారు మనసు పొంది దేవుని కొరకు నిలబడుతూ వచ్చాడో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి తీసుకువచ్చేటప్పుడు ఆయన నేను మిమ్మల్ని సాకాలన అది ఇది అని గొనిగి వారిని ద్రోహులారా అని ఒక మాట. ఆ మాట ద్వారా ఆయన కానాను చేరుకోలేకపోయినాడు. రెండవదిగా ఆయన సమాధి ఆయనను పాతిపెట్టే సందర్భంలో మిఖాయిల్తో కూడా ఒక సాతానుడు కొట్లాట పెట్టుకున్నాడు. అంటే ఆ విషయంలో కూడా ఆయన కొట్లాట పెట్టుకున్నాడు. అంటే మా విషయంలో కూడా ఊరుకుంటాడా? అంటే ఈ దినాల్లో మనుషులకి సమాధానం ఎందుకు లేదు? ఒకరిని ఒకరు క్షమించే స్థితిలో వారు ఎందుకు లేరు? అంటే వారి జీవితంలో వారు దేవునితో సరైన సంబంధం లేదు కాబట్టి. ఇప్పుడు కొందరికి రోగాలు బాగా కావు. ఎందుకు బాగా కావంటే కొందరు దీర్ఘకాల వ్యాధి నుండి ప్రయాసపడతా బాధపడతా ఉంటారు. ఎన్ని ఆసుపత్రులు, ఎన్ని మందులు, ఏం చేసినా ఎక్కడ పోయినా వారికి నయం కాదు. కారణం ఏంటి? లోపల పాపం ఉంది కాబట్టి. చూడండి 103వ కీర్తన 3వ వచనంలో ఆ మాట చూస్తాం. ఏమంటాడు ప్రభు అక్కడ? కీర్తన 103:3 చదవండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదిర్చువాడు. ఏమన్నాడు? నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ దోషములను క్షమించువాడు, నీ సమస్త రోగములను కుదూర్చువాడు. ఇది సత్యమైన మాట. లోపల ఎంతవరకు పాపము, అసూయ, కుట్ర, ద్వేషము, శరీర సంబంధమైన బుద్ధులు ఎంతవరకు ఉంటున్నాయో అంతవరకు మనం ఎన్నిసార్లు ప్రభు వల్ల పాపం తీసుకున్నా కూడా ఏమి యూజ్ లేదు, ఏమి వర్కౌట్ కూడా కాదు. ప్రభు ఏమంటాడంటే మీ పాపములు తల వెంట్రుకల కంటే ఎక్కువైనాయంట. మీ పాపములు భయంకరంగా ఉన్నాయంట. ఆ పాపాలను ఏం చేయాలా? ఏ ప్రాయశ్చిత్తం కూడా జరగదు, ఏ ప్రాయశ్చిత్తం కూడా వర్కౌట్ కాదు. అయితే యేసు ప్రభు వారి ఆ రక్తము ద్వారా, యేసు ప్రభు వారి శిలువలో కార్చిన ఆ రక్తము ద్వారా నీకును నాకును గొప్ప విడుదల దొరికింది. అయితే మనం ఇంకనూ పాపమై ఉండగా అని రాయబడుతోంది ఇక్కడ 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనానికి వస్తే ఇంకనూ పాపమై ఉండగా అని రాయబడుతుంది. యుక్త కాలంలో భక్తిహీనులమైన మన కొరకై ఆయన శిలువలో రక్తం కార్చుట ద్వారా నాకు ఇది గొప్ప రక్షణ దొరికింది. అయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే మన జీవిత యాత్రలో ప్రభు వల్ల పాపం తీసుకోవాలని చాలా ఆశ కలిగి వచ్చాం, బాగానే ఉంది. అయితే మనము దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి? ప్రభుతో మంచి సంబంధం కలిగి ఉండలేకపోతే మనం ప్రజలతో కూడా సంబంధం కలిగి ఉండలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెప్పకూడదు, అయినా కూడా ఒక మాట గుర్తుకొస్తుందని చెప్తుంది. ఏమంటే మొన్న ఒక పెళ్లి పోయినా, మీకు బాగా తెలిసి ఎవరు పెళ్ళి అని పోతే ఒక ఆయన చంద్రుడి నుంచి వచ్చాడు.
ఆయన పేరేం అవసరం లేదు. ఆయన ఏమడిగాడంటే నన్ను మీకు చెప్తాను బ్రదర్, 10 సంవత్సరాల క్రితం కూడా మిమ్మల్ని చూశాను, మీరు అట్లే ఉన్నారు, అప్పుడు అట్లే ఉన్నారు, ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు, రహస్యం ఏంటి అని అడిగాడు. నాకు దేవుడు ఒక తలంపించాడు. ఏమంటే నేను ఒకే ఒక మాట అన్నా, నాలో కపటం లేదయ్యా అన్న. అంటే మనం కపటులా అన్నాడు. మీరు కపటులని చెప్పలేదయ్యా, నాలో కపటం లేదు అన్న. అంటే తర్వాత ఆయన అంటున్నాడు, మీరు చాలా గట్టిగా ఉన్నారు బ్రదర్ అని. తర్వాత పోయి లాస్ట్లో కూర్చున్నాడు. అంటే నాకంటే వయసులో చిన్నోడు, పండ్లన్నీ ఊడిపోయి ఎంటికలన్నీ తెల్లగా విచిత్రంగా ఉన్నాయి, వెంట్రుకలు కూడా, ఆరోగ్యం కూడా బాగలేదు. చెప్పడం ఏమంటే మనుష్యుడు ఎందుకు ఆరోగ్యం చెడగొట్టుకుంటాడు, మనుష్యుడు ఎందుకు నెమ్మది చెడగొట్టుకుంటాడంటే ఆయన హృదయంలో చాలా పాపములు ఉన్నాయి లెక్క. కనబడిన ఒక సహోదరుని ప్రేమించలేడు, కనబడిన ఒక సహోదరుని ప్రేమించలేడు, ఎవరిని కూడా ఆయన క్షమించలేడు. పైన ఏమో క్షమించినట్టు కనబడతాడు కానీ లోపలంతా కుళ్ళే కుళ్ళు కుళ్ళు కుళ్ళు. అందుకే ఒక ఆమె ఉంది మా ఊర్లో, వన్ టైం ఇంచుమించి 25 మాత్రలు మిగులుతుంది. ఒక్క టయానికి 25 మాత్రం మిగులుతుంది. అది ఇదేంటంటే షుగర్ అంట, బీపీ అంట, థైరాయిడ్ అంట, ఇంకేమో నాకేం తెలియదు, ఒక 2-3 నాకు తెలుసు. అంటే ఆలోచన ఏంటంటే 6 నెలలు తల్లి బిడ్డ ఇద్దరు మాట్లాడరు, మళ్ళీ బల్లలు పాల్పొలు తీసుకుంటారు సిగ్గు లేకుండా. మళ్ళీ బల్లలు పాల్పొలు తీసుకుంటారు, మళ్ళీ అన్ని కార్యక్రమాలకు వస్తూ ఉంటారు. చెప్తే విను. అంటే హృదయంలో పాపం పెట్టుకొని, హృదయంలో అశుద్ధత పెట్టుకొని, హృదయంలో అక్రమాలు పెట్టుకొని మనం ప్రభు బలలో ఎందుకు పాల్పొలు తీసుకోవాలి? అందుకే 1 కొరింథీ పత్రికలో మీకు బాగా తెలిసిన మాటే ఏమంటాడు అక్కడ, ఇందువలననే మీలో చాలా మంది ఏమైనారు, బలహీనులు, రోగులు, మళ్ళీ చాలా మంది నిద్రించుచున్నారు. 3 ఉన్నాయి అక్కడ. మొదటిది ఏమొస్తుంది, బలహీనత వస్తుంది. అప్పుడు కూడా మనం సెటరేట్ చేసుకోలేదంటే 2వదిగా రోగం వస్తుంది. అప్పుడు కూడా మనము మనం సరి చేసుకోలేదు, చూసుకోలేదంటే ఏమవుతుంది, మరణం వచ్చేస్తుంది. అందుకే చాలామంది దినాల్లో ఆత్మీయమైన నిద్రలో ఉన్నారు, ఆత్మీయమైన చావులో ఉన్నారు. ఎందుకు చావులో ఉన్నారంటే వారు క్షమించలేని స్థితిలో ఉన్నారు. జీవముల దేవుడు ఇంత ఘోరమైన పాపలను మనల్ని క్షమించాడు. ఎంతగా ప్రేమించాడంటే, ఎంతగా ప్రేమించి, ఎంతగా క్షమించి, ఎంతగా చేర్చుకున్నాడంటే దాన్ని మనము వర్ణించింది. అలా మనం ప్రేమించాడు. అయితే మనము ఎవరైనా ఒక చిన్న తప్పు చేసినారు, ఎవరైనా ఒక చిన్న ఏదో పొరపాటు చేశారు, ఎవరైనా ఒక చిన్న ఫాల్ట్ చేశారంటే దాన్ని 10 సార్లు ఎత్తేస్తూ ఉంటాము. అయితే క్షమించాం కానీ ఊరంతా చాటిస్తాం. వాడు ఇలాంటి వాడంట, వీడు ఇలాంటిదంట, ఆమె అట్లా ఇట్లా అని ఊరంతా చాటిస్తాం. ప్రియమైన దైవజనులారా, ప్రభు తను ఏమని అనుకొని మన పాపాలు బయటికి పెడితే మనం దేవుని సన్నిధిలో నిలబడతామా? చెప్పండి, నిలబడతామా? నిలబడలేం. అయితే ప్రభు కనికరం కలిగిన దేవుడు, ప్రభు దయ కలిగిన దేవుడు, ప్రభు క్షమించే దేవుడు, ప్రభు మనం ఆదరించే దేవుడు, ప్రభు మనం ఓదార్చే దేవుడు. ఎంత గొప్ప క్రయాన్ని చెల్లించాడు శిల్వ, ఎంత గొప్ప కార్యం మా కొరకు చేశాడంటే దాన్ని మనం ఏమిచ్చినా కూడా రుణాన్ని తీర్చుకోలేదు. అందుకే వాడుకుంటాం, నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము, నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము, కృతజ్ఞత స్థలవంచి నాదు జీవము అర్పింతును, అర్పింతును నన్నే నీకు, అర్పింతును నన్నే నీకు. నిరంతరము సేవించిన ఈ ఆయుష్యము ఇచ్చిన దేవునికి మనం ఎంతగా సేవించినా ఏం చేసినా కూడా ఆ రుణాన్ని తీర్చుకోలేదు. అయితే ఆ దేవుడు మనం క్షమించాడు. దేవదూతలు చేసిన తప్పుని ఆ దేవుడు క్షమించకుండా వారిని ఏడబెట్టాడంట, ఏం చేశాడంట, ఆ భయంకరమైన బిలంలో పెట్టేశాడంట. ఆ తీర్పు కోసము ఆ బిలంలో పెట్టేశాడంట, ఆ చీకటి అయిన బిలంలో పెట్టేశాడంట. రెండోది ఏమంట, మోసే తప్పు చేసినప్పుడు మోసేని కూడా కానాను చేరకుండా చేసినాడు. అయితే నేను చేసిన తప్పులను ఆయన క్షమిస్తాడు. ఆయన ఏమంట,
ఆయన దగ్గర క్షమాపణ, ఆయన దగ్గర కనికరం ఉంది, ఆయన దగ్గర మంచి మనస్సాక్షి ఉంది. ఆయన తన రక్తము ద్వారా మనల్ని ప్రతిరోజు కడుగుతూ ఉన్నాడు. అయితే ఏ మనుష్యుడు ఆయన దగ్గర వచ్చి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటాడు, ప్రభువా నన్ను క్షమించని ఏ మనుషుడు వస్తాడో ఆ మనిషి నన్ను క్షమించే తీరుతాడు. అయితే మనమైతే క్షమించలేదు. మనం ఏమంటా ఇంకా మనసులో పెట్టుకుంటాం, వాడు ఆ దినం నాకు ఇట్లా చేసినాడు, ఆమె ఆ రోజు ఇంతలా మాట్లాడింది, ఆ సమయం రాని యుద్ధం, ఆ సమయం రాని కాస్తో ఉంటాం. అయితే దేవుడైతే మనల్ని ఎంతగా క్షమించాడంటే మనం ఎంత భ్రష్టుపట్టిపోయిన వాళ్ళము, మనం ఎంత దరిద్రులమో ఎంత దౌర్భాగ్యులమో మనకు తెలుసు బాగా. మన వ్యక్తిగత జీవితాన్ని చూసుకుంటే, మన వెనుక జీవితం ఒకసారి మనం చూసుకుంటే మనం ఎంత దరిద్రులమో మాకు అర్థమైపోతుంది. అయితే ఇలాంటి పనికిరాని వారు మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించారు. అందుకే ప్రియమైన వాళ్ళరా, దేవదూతలకు కూడా ఆయన క్షమాపణ భిక్ష ఇవ్వలేదు, మోసి కూడా ఇవ్వలేదు. అయితే ఆయన తన రక్తము ద్వారా మనకి క్షమాపణ ఇచ్చాడు. ఆయన రక్తము, ఆయన శిలువలో కాల్చిన ఆ రక్తము ద్వారా ఈ గొప్ప మనశ్శాంతి, ఈ గొప్ప క్షమాపణ, ఈ గొప్ప ప్రేమ, ఈ గొప్ప సంతోషము మాకు అనుగ్రహించింది. అయితే ఆయన సన్నిధిలో మనం ఎట్లుండాలి? ఎంతో భయం భక్తి కలిగి ఉండాలి. ఎవరిని మనము ఏమంట అండర్ ఎస్టిమేట్ చేయవద్దు. ఎవరిని కూడా మనము వారి విషయంలో మనం విమర్శ చేయవద్దు. ఎవరు ఏం చేసుకుంటారో దేవుని దగ్గర వాడు లెక్క ఇచ్చుకుంటారు. విశ్వాసి కానీ, వాడు సేవకుడు కానీ, ఇంకా ఎవరో కానీ. ఇక్కడ మోషే ఒక చిన్న మాట అన్నాడు, ద్రోహులారా అన్నాడు. ఎందుకు? 40 సంవత్సరాలు ఆయనకి సాలైపోయింది. ఎందుకనే ఈ ఉద్యోగానికి వచ్చినాను, ఎందుకనే ఈ పనికి వచ్చాను, ఎందుకనే దేవుడిని ఈ పనికి తీసుకొచ్చాడని ఆయన విసుక్కుని కొన్నిసార్లు నా ప్రాణం తీసేయన్నాడు. అన్నాడా లేదా? నిర్గమాకాండానికి వస్తే ఆ మాట చూస్తే ఏమంట, వారిని క్షమించకపోతే నా పేరు ఆ జీవం గల పట్టి నుంచి తీసివేయన్నాడు. చూడండి, ఉందా లేదా? చూడండి, చూడాలా మీరు. 32 నిర్గమాకాండం 32 ఉందా? చదవండి ఒక మాట. 31-32 వచ్చింది. చదవండి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుదువా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నానని. ఏమంట? వారిని ఏమైనా నువ్వు క్షమించలేదనుకో, నా పేరు తీసి అంటున్నాడు. అంటే ఎంత త్యాగము, ఎంత సమర్పణ, ఎంత దయ, ఎంత కనికరము, ఎంత ఓపికతో ఉన్నాడు. అయితే కొన్నిసార్లు ఆయన ఓపిక నశించిపోయింది. మన ఓపిక కూడా నశించిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆవేశంతో మాట్లాడేస్తాం, కుటుంబంలో మాట్లాడతాం, భార్య దగ్గర మాట్లాడతాం, పిల్లల దగ్గర మాట్లాడతాం, కొన్నిసార్లు పిల్లలు క్రమంగా లేకపోతే మాట్లాడతాం, ఎన్నిసార్లు అయితే ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు వారి గొప్ప హెచ్చరిక ఏమంటే, మనం ఏ కాలి మాటలు మాట్లాడకూడదని ప్రభు మాట్లాడారు. మనం ఏమైనా కార్య మాటలు మాట్లాడామంటే, ఈరోజు యాత్ర ముగించామంటే మనం పరలోకానికి పోవడానికి అవి అడ్డంగా వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోవాలి, అవి అడ్డంగా వచ్చేస్తాయి. ఏమంట? మా కోపాలు, మా ఆవేశాలు, మా కాని మాటలు, దేనికి మహిమ లేని మాటలు, ఆ పిచ్చి పిచ్చి మాటలు, ఈ వ్యర్థమైన మాటలు ఏముంటాయో అవన్నీ అడ్డంగా వచ్చేస్తాయి. కొన్నిసార్లు ఎవరైనా చనిపోయినప్పుడు పోతాము, అక్కడ ఎంత హడావుడి ఉంటుందంటే అంత భయంకరంగా హడావుడి ఉంటుంది. కొందరికి మారు మనసు ఉండదు, కొందరికి మారు మనసు ఉంటుంది. కొందరు ఏమంటారు, వానికి ఇట్లా పాతి పెట్టాలని కొందరు అంటారు, మా పద్ధతి ప్రకారం చేయాలంటారు. ఇంకొకరు అంటారు, లేదు మనం క్రైస్తవ పద్ధతి చేయాలి. ఇదే కొట్లాట. అంటే వాడు బ్రతికే దినాలు ఎట్లుంటాయని అక్కడే అర్థమైపోతుంది. వాడు సచ్చినప్పుడు అర్థమవుతుంది, వాడు బ్రతికినప్పుడు అర్థం కాదు. వాడు సచ్చి వాడిని సమాధి తీసుకుపోయేటప్పుడే అప్పుడు అర్థమవుతుంది జనాలు ఎంత వస్తున్నారు, ఎట్లా కొట్లాట జరుగుతుంది, ఆ సాతాను ఒక అనుచరులు ఎంతమంది వస్తున్నారు అక్కడ అర్థమవుతుంది. అందుకే ప్రియమైన వాళ్ళ మన జీవిత యాత్రలో ప్రభు వల్ల పాల్గొని తీసుకోవడానికి మనం వచ్చాము. అయితే దేవుడు మోషేను విడిచిపెట్టలేదు. మోషే తన దూతలను, తనతో పనిచేసే వారి, తన పని కొరకై నియమించబడిన దేవదూతలను ప్రభు విడిచిపెట్టలేదు. అయితే మమ్మల్ని కూడా విడిచిపెట్టాడు. గుర్తుపెట్టాడు. మనం పరీక్షించుకోవాలి. ప్రభు గడిచిన దినాలు, గడిచిన సంవత్సరంలో, గడిచిన ఎన్ని రోజులు జరిగిపోయినాయో వీటన్నిటిలో నేను ఎక్కడ రక్షింపబడిన మొదలుకొని నేటి వరకు నేను ఎక్కడెక్కడ నీకు ఆయాసంగా ఉంటా వచ్చాను, అయితే నన్ను క్షమించవా ప్రభు అని మనం దేవుని దగ్గర వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మనలను క్షమిస్తాడు, మనలను
అంగీకరిస్తాడు. తన రక్తము ద్వారా మనకు కడుగుతాడు. తర్వాత ఏమంట, ఇంకా నెక్స్ట్ డేస్లో రానున్న దినాల్లో మనం ఎట్లుండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా అజాగ్రత్తగా ఉన్నారంటే వారి జీవితంలో చాలా గొప్ప నష్టాన్ని వారే ఎదుర్కొంటారు. వారు ఎదుర్కొనేది అంతేకాకుండా వారి ఇతరులు కూడా నష్టం తీసుకొస్తారు. పోయినసారి ఎప్పుడో చెప్పినట్టున్నా, బాంబు వేసినారు జపాన్ మీద. బాంబు వేసింది బాగానే ఉంది, టెస్ట్ చేసింది బాగానే ఉంది. అయితే ఇంతవరకు ఏ పంటలు రావట్లేదు. అక్కడ పుట్టే పిల్లలందరూ ఎట్లా పుడుతున్నారంటే అబ్నార్మల్గా పుడతారు. కుంటేడు గుడ్డేడుగా పుడుతుంది. కారణం ఏంటి? మనం ఉండే స్థలంలో మనం పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా ఉంటే మన ప్రభావం ఇతరులు కూడా పోతుంది. అనేకులు దీవించబడతారు. ఉదాహరణ చెప్పాలంటే పేతురు తను ఎప్పుడు పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చాడో ఆ రోజు ప్రభు ఆయనను మార్చాడు. ఆయన సేవ ఎంత అభివృద్ధి చెందుతూ వచ్చిందంటే ఆయన నడుచుకొని పోతా ఉంటే కూడా ఆయన నీడను బట్టి ఎంతమంది స్వస్థపరచబడుతూ వచ్చారు, ఎంతమందికి దయ్యాలు వెళ్ళిపోయినాయి, ఎంతో ఆశ్రయించబడుతూ వచ్చారు. ఎందుకు? ఒక్క మనుషుడు తన్ను తాను సరి చేసుకోవడం బట్టి, ఒక మనుషుడు తన్ను తాను జీవుల దేవునికి అప్పగించుకున్నట్టుని బట్టి, ఆ పశ్చాత్తాపమైన ఆ మనస్సాక్షి ఆయన జీవితం ఉంది కాబట్టి ఆయన ఆశ్రయించబడుతూ వచ్చాడు. ఆఖరికి ప్రభు కొరకు ఎట్లా చచ్చాడంటే శిరచ్ఛేదన చచ్చాడు. అంటే ప్రభు ఎవరు నాకు తెలియదు, ప్రభు ఎవరునా నేను వారిని గుర్తుపెట్టనన్న మనుషుడు ప్రభు కొరకే తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. అలాగనే ఏమంట, మోషేను ప్రభు విడిచిపెట్టలేదు, దేవదూతను విడిచిపెట్టలేదు, మమ్మల్ని కూడా విడిచిపెట్టాడు. అందుకే మనం పరీక్షించుకొని ఏమంట, ఇక్కడ యూదా పత్రికలో ఏం చూస్తామంటే ఏమంటున్నాడు అక్కడ, మిఖాయిలు వస్తే మిఖాయిలు కూడా ఆయనకి విరోధంగా మాట్లాడడం ధైర్యం చాలటం లేదు. చూడండి 9 చదవండి. యూదా పత్రిక 9వ వచనం 1-9. అయితే ప్రధాన దోషి అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపగా ప్రభువు నిన్ను గద్దించనుగా కనెను. చాలు. ఏమంట, దేవదూతైన మిఖాయిలు కూడా ఆ సాతానును గద్దించడానికి ధైర్యం చాలక ఏమన్నాడు, ప్రభుయే నిన్ను గద్దించను కాక అన్నాడు. అంటే ఆ దినాలు అన్నాడు, కానీ ఈ దినాలు ప్రభు మాకు అధికారం ఇచ్చాడు. ఎట్లా అధికారం ఇచ్చాడంటే ఆయన రక్తము ద్వారా కడగబడిన, ఆయన రక్తము ద్వారా మనం విమోచింపబడిన ఎవరైనా మనం ఉన్నామో మన అందరికీ ఆ ఒక శక్తిని, అధికారం ఇచ్చాడు. అందుకే ఏమంటాడు ఇక్కడ, రండి చూద్దాం. 20-21 వచనం చదవండి. యూదా పత్రిక 20-21 వచనం చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండండి. కాచుకొని ఉండాలంట. ఏమంట, ఆయన ప్రేమలో, ఆయన కనికరములో, ఆయన నిత్యం జీవం కొరకై ఆయన ఇచ్చిన ఆ గొప్ప రక్షణని మనం ఎంతో భయము భక్తితో దాన్ని కొనసాగించే బాధ్యత మా మీద ఉంటాం. అందుకే ఇంకొక స్థలంలో మనం చూస్తాము, పైనుడి శక్తి వచ్చే వరకు ఆ పట్టణంలో మీరు ఏమంట కనిపెట్టుకుని ఉండి అని ఉంది. చూడండి, లూకా రాసిన సువార్త 24:49 చదవండి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పండి. పట్టణంలో నిలిచి ఉండి పైనుండి శక్తి వచ్చే వరకు, ఆ మహాశక్తి, ఆ పునరుత్థాన శక్తిని మనం ఎప్పుడు అనుభవిస్తూ ఈ యాత్రలో సాగిపోవాలి. ఈ పునరుత్థాన శక్తి మా జీవితంలో లేదంటే మనం లోకంలో పడిపోతాం, లోకంలో జారిపోతాం, లోకంలో మోసమైపోతాం. లోకంలో ఉండే సాతానుడు వారి అనుచరులు మనం భయంకరంగా మోసగిస్తారు. మనకు అర్థం కాదు, అరే ఇట్లా అయిపోయింది అని. తర్వాత అంతా అయిపోయిన తర్వాత తర్వాత అర్థమవుతుంది మనకి, అయ్యయ్యో నేను చాలా మోసపోయినానే. ఏం చేశాడు వాడు? డూప్లికేట్ ఇచ్చింటాడు. మనం అనుకుంటాము ఒరిజినల్ ఇచ్చాడని, ఒరిజినల్ ఇవ్వడు, డూప్లికేట్ ఇచ్చాడు. అంటే ఆలోచన ఏంటంటే మనము మెలకు కలిగి లేకపోతే, మనం జాగ్రత్త కలిగి, మనము అటెన్షన్గా లేకపోతే మనం లాస్ అయిపోతాం. అందుకే ఇక్కడ ఏమంట, దేవదూతులు నిర్లక్ష్యంగా ఉన్నారు. మోషే కూడా విసిగి వారి మీద ఒక చిన్న మాట అన్నాడు. అందుకే ప్రభు అన్నాడు, నా గౌరవాన్ని, నా మర్యాదను,
నన్ను మీరు ఆ అన్యజనుల మధ్యలో, మీ ఆ విశ్వాసుల మధ్యలో, ఆ ఇశ్రాయేలీయుల మధ్యలో నా గౌరవాన్ని మీరు కాపాడలేకపోతుంది, నా గౌరవాన్ని మీరు దక్కించలేకపోతుంది. అందుకే మీరు ఏమంటా నువ్వు మాత్రం అసలే కారనుకోనే పోదు. అందుకే ప్రేమని మనం ఏ మాట మాట్లాడేది కూడా ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. అందుకే బహు జాగ్రత్తగా ఉంటుంది. ఈ దుర్దినాల్లో మనం ఎంత ఓపికతో ఆ పరుగు పందెంలో పరిగెత్తామో అంత గొప్ప బహుమానాన్ని మనం ఒక రోజు అనుభవిస్తాం, అందుకుంటాం ఆ బహుమానం. అయితే మనం నిర్లక్ష్యంగా ఉండి పర్వాలేదే నాకు బహుమానం వచ్చినా రాకుండా ఆ లాస్ట్ సీట్ ఒకటి దొరికితే పర్వాలేదు అంటే లాస్ట్ సీట్ కూడా దొరకదు. ఎందుకు? ప్రభు ఏమంటాడు అక్కడ మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం అంటాడు, అక్రమము చేయి వాళ్ళ నా నాయకుడిని మీరు తొలగిపోడి నేనెన్నడూ మీ గుర్తుపట్టను. ప్రభువా, వంట చేసిన ప్రభువా, మందిరం కడిగిన ప్రభువా, లేదా ఇంకా ఏదేదో చేసిన ప్రభా నీ కొరకు ఎన్నో ఉద్యోగాలు త్యాగం చేసి వచ్చాను ప్రభా, నేను సేవకి వచ్చేసాను ప్రభా, నేను ఎంతో క్రయంతో వచ్చాను ప్రభా, నేను ఎంతో పొద్దున 3 గంటలు లేచి వచ్చాను ప్రభా అంటే ప్రభు ఒప్పుకోడు. ఏమంట? అక్రమము చేయవారులారా నా యొద్ద మీరు తొలగిపోయారు. ఎందుకంటే ప్రభు వాక్యము చాలా అమూల్యమైన మాట, ప్రభు మాట చాలా విలువైన మాట. దాన్ని మనం అంగీకరించి దాని ప్రకారంగా మనం జీవించినట్లయితే ప్రభు ఖచ్చితంగా జీవిస్తాం. అందుకేమి చేయాలి? కష్టంలో దేవుడు మోషని విడిచిపెట్టలేదు, దేవుడు ఎవరు విడిచిపెట్టలేదు, ఇంకా దేవుడు దూతని విడిచిపెట్టలేదు, దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టకుండా లెక్క. అందుకే ఆ దినం రాక మునిపై మనం సరి చేసుకుంటాం యాత్ర సాగిపోవడం ప్రభుత్వ అనుగ్రహించును గాక.